ఇక ఏపీలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి తెలిపారు. రోజురోజుకి ఆ పార్టీ సమస్యల్లో కూరుకుపోతుందని, వైసీపీని వీడి ఆ పార్టీ ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులని చాలా వేధించారని గుర్తు చేశారు. 11 సీట్లతో గెలిచిన వైసీపీ భవిష్యత్తు ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుందా అనే అనుమానం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే కొనసాగుతున్నాడు. నేను ఈరోజు నాకు ఉదయం చెప్పారు, చర్చిలో ఒక డిబేట్లో పాల్గొంటుంటే అన్నారు, ఆమె రోజమ్మ కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి పార్టీలో నుంచి, రోజా గారు. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు. విశాఖపట్నంలో, చిత్తూరులో, కుప్పంలో వాళ్ళ పార్టీ ఎన్నికైన కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిల్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి చూసినప్పుడు ఆందోళనకరంగా ఉంది. నేను వైసీపీ గుర్తు చేస్తున్నాను, చేసిన తప్పుల మీద ఒకసారి విచారణ జరపండి. దువ్వాడ శ్రీనివాస్ లాంటి నాయకుల విషయంలో, విజయసాయిరెడ్డి గారు లాంటి నాయకుల విషయంలో ఏ చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి. ఎందువల్లంటే ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మీ మీద ఆ బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు